ఐఎమ్ శ్రీనివాస్. నేను పెర్లవన్ పీపీటీ ప్లాన్ చెప్తానండి. వెల్కమ్ టు పెర్లవన్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు పెర్లవన్ ఇంటర్నేషనల్. ఈ పెర్లవన్ ఇంటర్నేషనల్ మనకి 2015 యూఎస్ఏలో స్టార్ట్ అయిందండి. మన ఇండియాలో 2018 ఇండియాలో స్టార్ట్ అయింది పెర్లవన్ ఇంట్రొడక్షన్. సో ఇది అన్ని కంట్రీస్లో ఉందండి. ఓన్లీ టెర్రరిస్ట్ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రమే నిషేధించబడింది. దీని ఫౌండర్ విజనరీ డైరెక్టర్ వచ్చేసరికి డాక్టర్ డానియల్ జాన్సన్. ఈయన ఒక రిచెస్ట్ మ్యాన్ ఇన్ యుఎస్ఏ, పెద్ద ట్రిలియనర్. సో ఈయన మోటో ఏంటంటే మిడిల్ పీపుల్, పూర్ పీపుల్ అనేది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. సో వాళ్ళని గ్రోత్ చేస్తే బిజినెస్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళని సంపన్నులు చేయాలి, ఈ సిస్టంలో ఉంటే సంపన్నులు అవుతారన్న ఒక ఉద్దేశం మీద ఈయన ఒక ఫార్ములాని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈయన మ్యాథమెటిక్ అండ్ ఎకనామిక్ సైంటిస్ట్ కూడా. సో ఒక ఫార్ములా డిజైన్ చేశారు. ఈ సాఫ్ట్వేర్లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరూ సంపన్నులు అవ్వచ్చు. దట్ ఈజ్ పెర్లవన్ ఇంటర్నేషనల్ వర్కింగ్ ఇన్ ఆల్ కంట్రీస్. ఓన్లీ టెర్రరిస్ట్ యాక్ట్లో ఉన్న కంట్రీస్లో మాత్రమే ఇది నిషేధింపబడింది. ఇంట్రొడక్షన్ పీవీ మింట్. దీనికి ఒక డిజిటల్ కరెన్సీ ఉందండి, దాని పేరు మింట్. ఫస్ట్ పర్చేస్ ఆఫ్ మింట్, సేల్స్ ఆఫ్ మింట్, థర్డ్ వన్ జాయినింగ్ ఆఫ్ న్యూ యూజర్స్, ప్రమోషన్ ఆఫ్ యూజర్స్. ఈ నాలుగిట్ల మీద ఇన్కమ్ సోర్స్ అనేది బేస్ అయి ఉంటుందండి. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. మనం ఒక డౌట్ వస్తుంది, మన దేశంలోనే ప్రపంచవ్యాప్తంగానే బోల్డెన్ అకౌంట్లు ఉన్నాయి, బోల్డెన్ బ్యాంకులు ఉన్నాయి. ప్రత్యేకంగా పెర్లవన్లో ఎందుకు అకౌంట్ ఓపెన్ చేయాలి? సో మనం అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తాం? ట్రాన్సాక్షన్లు జరిపించుకోవడానికి, కొంచెం అమౌంట్ దాచుకోవడానికి. సో మనం అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ పెర్లవన్ ఇంటర్నేషనల్లో అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాలంటే, ఓపెన్ చేయడం వల్ల ఇన్కమ్ సోర్స్ ఉంది. ఏదైనా మనం ఇన్కమ్ సోర్స్ ఉంటేనే చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఇందులో ఇన్కమ్ సోర్స్ ఉంది. సో మనకి ఏ బ్యాంక్లో అయినా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కంపల్సరీ మినిమం డిపాజిట్ ఉంటుంది ఆ బ్యాంక్ స్టాండర్డ్ బట్టి. అలాగే ఆ బ్యాంక్లో ఎవరైనా వ్యక్తి రిఫర్లు ఇస్తేనే కానీ మనం అకౌంట్ కొత్తగా ఓపెన్ చేయడానికి అవ్వదు. సో ఇందులో కూడా సేమ్ సిస్టమ్. ఎవరన్నా ఇదివరకు పెర్లవన్లో ఆల్రెడీ అకౌంట్ యూజర్ అయి ఉంటే ఆయన రిఫరెన్స్ మీద మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూఎస్ఏ స్టాండర్డ్ కాబట్టి దీనికి $30 అనేది మనం డిపాజిట్ చేయాలి. దీన్ని పెర్ల్ అకౌంట్ అంటారు. సో ఈ $30 అనేది మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2250 రూపాయలు. అంటే డాలర్ రేటు పెరగచ్చు తగ్గచ్చు. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్గా 75 రూపాయల మీద డాలర్ని కాల్కులేట్ చేయడం జరుగుతుంది. మనం తీసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు ఇదే విధంగా కాల్కులేట్ అవుతుంది. సో 30 × 75 = 2250 రూపాయలు పెట్టి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్కి కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. సో పెర్ల్ ఆటోపుల్ అంటే దానికి అదే సిస్టమ్ అప్డేట్ చేసుకొని మనం ఇచ్చిన షేర్ని బట్టి అది ఆటోపుల్ విధంగా మనకి ఇలా ఇస్తుంది అనమాట. 43,856.40 ఇంటూ 75 రూపాయలు. ఇది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మనకి 32,89,230 రూపీస్. సో ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, మనం పెట్టిన ఎంత తక్కువ అమౌంట్తో నాన్ వర్కింగ్ ప్లాన్ అంత డబ్బులు ఎలా ఇవ్వగలుగుతుంది? ఇది వాస్తవమా? నాకు ముందు అలాగే డౌట్ వచ్చింది. కానీ సిస్టమ్ చాలా ఈజీగా ఇస్తుంది. ఎలా ఇస్తుంది అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే నాన్ వర్కింగ్ ప్లాన్ డబ్బులు తీసుకోవాలంటే మనం ఎంటర్ అయిన తర్వాత జస్ట్ నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. అది ఎప్పుడైనా చేయొచ్చు, మన ఇష్టం. సో చేయడం వల్ల లాభం ఏంటంటే ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల $15. సో ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 15 × 75 1125 రూపాయలు. సో సెకండ్ పర్సన్ చేసుకుంటే సేమ్ $15, థర్డ్ పర్సన్ $15, సో ఫోర్త్ పర్సన్ $15. ఇలాగ మనం ఎంతమందినైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ 4 మెంబర్స్ని సిస్టమ్ అడుగుతుంది. సో నలుగురిని చేయడం వల్ల 4 × 15 = $60 అయ్యాయి.
సో మనకి ఇన్కమ్ 4500 వచ్చింది. ఇక్కడ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే మనకి మనం పెట్టిన $30లోనే $15 అనేది క్యాష్ బ్యాక్ ఇచ్చింది. ఇంకా మనకి రిమైనింగ్ $15 ఉన్నాయి. సో ఇందులో $10 టీమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది 8 లెవెల్స్ వరకు. అంటే ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆ అకౌంట్ హోల్డర్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి 8 మందికి 1.25 కింద $10 అనేది ఇలాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా 8 మెంబర్స్కి టీమ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం పే చేసిన $30 పే చేసాం. రెఫరల్ ఇన్కమ్ వచ్చేసరికి $15 ఎవరైతే మనకి అకౌంట్ రెఫరల్ ఇచ్చారో వాళ్ళకి $15 క్యాష్ బ్యాక్ అవుతుంది. సో టీమ్ పర్ఫార్మెన్స్ ఏమో వచ్చి $10 పంచిపెట్టింది. సో మొత్తం మీద మనం పెట్టిన $30లోని $25 అనేది అయిపోయింది. సో బ్యాలెన్స్ ఎంత మిగిలిందండి? $5 ఉంది. ఈ $5 ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 5 × 75 375 రూపాయలు. సో ఈ 375 అనేది మనకి నాన్ వర్కింగ్ ప్లాన్కి షేర్ వెళ్తుంది అనమాట. ఈ షేరే మనకి 32 లక్షలు వస్తుంది. ఎగ్జాంపుల్ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 8 లెవెల్స్కి ఇలాగ 4 మెంబర్స్కి $5 350 రూపీస్ ఇలాగ మనకి మ్యాట్రిక్స్లో ఉంటుందండి. ఎందుకంటే మనం మినిమం క్వాలిఫికేషన్ 4 అన్నారు కాబట్టి మ్యాట్రిక్స్లో డిజైన్ చేయబడింది ఈ ప్లాన్. సో ఎంతమంది అయినా అన్లిమిటెడ్ మనం ఎంతమందికన్నా సరే ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలాగా 8 లెవెల్స్లో మనం 100% టీమ్ పర్ఫార్మెన్స్ వర్క్ జరిగితే ఇదే మనకి ఇన్కమ్ అనేది లక్షల్లో ఉంటుందండి. ఓన్లీ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్కమ్మే 76 లక్షల పైన ఉంటుంది. 76,45,540 100% వర్క్ జరిగితే. లేదు సపోజ్ 50% వర్క్ జరిగింది అనుకోండి 38 lakhs అబౌవ్. సో లేదు ఒక 25% జరిగినా సరే 19 lakh అబౌవ్. ఒక 10% వర్క్ జరిగినా సరే కనీసం 7,64,554 రూపాయలు. లేదు జస్ట్ మనకి 5% జరిగిన 3 lakhs అబౌవ్. సో కనీసం 1% జరిగినా సరే మనం పెట్టినటువంటి డిపాజిట్ అమౌంట్ కన్నా సరే చాలా ఎక్కువ అమౌంట్ మనం ఎర్న్ చేయొచ్చు. 76,455 రూపాయలు జస్ట్ 1% వర్క్ జరిగిన. సో వర్కింగ్ ఇన్కమ్ ఎలా ఉంటుందండి? సో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ జస్ట్ నలుగురిని ఇంట్రడ్యూస్ చేయాలి. నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే మనం పెర్లాట పూలు ఎలా తీసుకోవచ్చు. చేసిన చేయకపోయిన పెర్లాట పూలు అనేది 8 లెవెల్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 8 లెవెల్స్లో మనం ఎప్పుడైనా విత్డ్రాల్ చేయాలనుకుంటే మనం చేయవలసిన పని జస్ట్ మనం నలుగురు పెరల్ని ఇంట్రడ్యూస్ చేసి మనం నెక్స్ట్ అకౌంట్ కొరలు అయితే చాలు. ఇందులో 6 టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఈ 6 టైప్ ఆఫ్ అకౌంట్స్లో పెరల్ అనేది మొదటి అకౌంట్, రెండవది కొరలు. సో మనం నలుగురిని పెరల్ని ఇంట్రడ్యూస్ చేసి మనం కొరలు అయితే చాలు మనం నాన్ వర్కింగ్ ప్లాన్కి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ చూడండి లెవెల్ 1 4 మెంబర్స్ ఇంటూ 10 సెంట్లు అంటే 40 సెంట్లు. అమెరికాలో 40 సెంట్లు అనేది అసలు మ్యాటర్ కాదు. సో ఈ 40 సెంట్లు ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 30 రూపాయలు. సో 5-6 నెలలు టైం తీసుకొని ఈ నలుగురిని మనకి ఈ 5-6 నెలలు అంటూ మీ అకౌంట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో వెంటనే నలుగురిని ఫస్ట్ లైన్ చేసుకొని వాళ్ళ నలుగురి దగ్గర నుంచి మనకి 10 సెంట్లు అనేది ఇస్తుంది. ఇది మనం చేసిన వాళ్ళు కాదు, వరల్డ్ వైడ్. మరి మీ అకౌంట్ జనరేట్ అయిన తర్వాత వితిన్ ఏ అయితే అకౌంట్లు జనరేట్ అవుతాయో నలుగురు అకౌంట్లను తీసుకొచ్చి మనకి ఫస్ట్ లైన్ చేస్తుంది. వాళ్ళందరి దగ్గర నుంచి 10 సెంట్లు తీసుకుంటుంది. 40 సెంట్లు హోల్డ్లో ఉంటుంది. ఈ 40 సెంట్లు 5-6 నెలలు టైం తీసుకొని మనకి రిలీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 5-6 నెలలు టైం తీసుకొని మళ్ళీ 16 మందిని ఆటో ఫిల్ చేసుకుంటుంది. ఇంటూ $1 $16 ఇస్తుంది. సో ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 16 × 75 అంటే 100లోకి వెళ్ళిపోతుంది వాల్యూ. అలాగే 5-6 నెలలు టైం తీసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే లెవెల్ 3 $64 64 × $1 = 64 ఇంటూ 75 చూసుకుంటే మనకి వేలలోకి వెళ్ళిపోతుంది అమౌంట్ అనేది. సో ఇక్కడ అంతా 4 × 4 16 16 × 4 64 64 × 4 256 ఇలాగా మ్యాట్రిక్స్లో 8 లెవెల్స్ వరకు టీం అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇదంతా సిస్టమే చేస్తుంది. సో 65,536 సో టీం మెంబర్స్ని సిస్టమే దానికి అదే జనరేట్ చేసుకుంటుంది.
సో ఎందుకు ఇలా చేయగలుగుతుందంటే ఖచ్చితంగా నాన్ వర్కింగ్ ప్లాన్ తీసుకోవాలంటే నలుగురిని ఇంట్రడ్యూస్ చేయాలి. సో నలుగురిని మనకు వచ్చినప్పుడు మనం ఇంట్రడ్యూస్ ఎలాగైతే చేసామో మన కింద ఉన్న వ్యక్తులు మన పైన ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకు కూడా నాన్ వర్కింగ్ అమౌంట్ వచ్చినప్పుడు చేస్తారు కదా. సో చేసినప్పుడు ఖచ్చితంగా నలుగురిని చేసినా సరే కనీసం ఈ మ్యాట్రిక్స్ ప్లాన్లో నలుగురిని చేసిన సో నలుగురి మీద అందుకని మ్యాట్రిక్స్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎంతమందినైనా మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. సో 8 లెవెల్స్కి ప్రతి లెవెల్కి 5-6 నెలల నుంచి టైం తీసుకుంటుంది. సో టోటల్గా 8 లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి 4 ఇయర్స్ దగ్గర పడుతుంది. సో ఈ 4 ఇయర్స్లో మనం చేయవలసిన పని ఏంటంటే వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. మనకి నలుగురిని ఇంట్రడ్యూస్ చేసి వదిలేసినా సరే మనం పెర్లాట పూల్ అనేది మనం ఏ లెవెల్ అయినా సరే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి 8 లెవెల్స్లోని లాస్ట్ టోటల్ ఎంత ఇస్తుందంటే 43,856.40 ఇది అమెరికా కరెన్సీలోని వేలలోనే ఉండొచ్చు వాళ్ళకి. కానీ మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి డాలర్ విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటూ ₹75 అయిపోతుంది. సో అదే మనకి 32 లక్షలు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఫస్ట్ వన్ పెరల్, సెకండ్ వన్ కొరల్, థర్డ్ వన్ టానెక్స్, ఫోర్త్ వన్ కార్డ్స్, ఫిఫ్త్ వన్ ఎంతిస్ట్, సిక్స్త్ వన్ టాపర్స్. ఈ 6 అకౌంట్లు ఉన్నాయండి. మనం ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఆటోపూల్ తీసుకోవాలి, ఇంకా ఫర్దర్గా ఎక్కువగా ఎర్న్ చేయాలనుకున్నప్పుడు 1 by 1 అకౌంట్ అనేది మనం అప్గ్రేడ్ చేసుకొని ఫర్దర్గా మనం వెళ్ళొచ్చు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు, మన ఇష్టం. ఇక్కడ చూసుకుంటే ఫేస్బుక్ పెర్ డే ఇన్కమ్ చూసుకుంటే ఈరోజు కొన్ని కోట్లలో ఉందండి. ఇక్కడ మనకి ఇండియాలో చూసుకుంటే అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఇలా చాలామంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ని పెంచుకుంటున్నారు. వేరే వేరే బిజినెస్లు చేసి డిఫరెంట్ బిజినెస్లు చేసి దాంట్లో గ్రోత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫేస్బుక్ ఫౌండర్ ఏం చేయలేదండి, కొనలేదు, అమ్మలేదు. జస్ట్ ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి వదిలేశారు అంతే. ఈరోజు ఆ సాఫ్ట్వేరే కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది. మనం ఏమన్నా ఫేస్బుక్ అమౌంట్ ఏమన్నా పే చేస్తున్నామా? ఏం చేయట్లేదు. కానీ ఈరోజు కొన్ని కోట్లు ఎలాగ ఎర్న్ చేయగలుగుతుందంటే మనలాంటి యూజర్స్ కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి డేటాలో యూజ్ చేసిన కనీసం క్రోస్ ఇంటూ ₹1 ఈజ్ ఈక్వల్ టు కొన్ని కోట్లలోనే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, జస్ట్ డేటా బేస్ చేసుకొని. సో ఈరోజు చూసుకుంటే గూగుల్ పెర్ డే ఇన్కమ్ కూడా చూసుకుంటే మనం కొన్ని కోట్లలోనే ఉంటుంది. సో సెర్చ్ ఇంజిన్, సో ఫ్యూచర్లో మనకు ఒక సెర్చ్ ఇంజిన్ కూడా పెర్లమైనకి వస్తుంది. ఇకపోతే వాట్సాప్ మనకు తెలిసిందే. వాట్సాప్ మనం ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి, కొన్ని విషయాల సమాచారాన్ని మనం షేర్ చేయడానికి మనం వాట్సాప్ని యూజ్ చేస్తూ ఉంటాం. మన ఫోన్లో చూసుకుంటే కన్జప్షన్లో చూసుకుంటే ఎవ్రీడే మనం దేనికి ఎంత డేటా వాడామనేది మనకు ఒక డీటెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేటా అంతా ఏదైతే మనం సర్వర్ వాడామో ఆ సర్వర్కి అనేది చేరడం జరుగుతుంది. సో వాట్సాప్ ఇన్కమ్ కూడా కోట్లలోనే ఉంటుంది. ఇంకా టిక్టాక్ ఇది కోట్లలోనే ఉంటుంది. వినోదం కోసం మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఫోన్పే, ఈ ఫోన్పే మనం ఒకరికి రిఫరల్ చేయడం వల్ల ₹100 అనేది క్యాష్ బ్యాక్ అవుతుంది. ఎంతమందికి చేసినా సరే ₹100 అనేది క్యాష్ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇది మనం యూజ్ చేయడం వల్ల రివార్డ్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎలా ఇవ్వగలుగుతుందంటే యాప్ అనేది ప్రమోట్ ఎక్కువ చేయబడడం వల్ల యాడ్ ఏజెన్సీ బయట ఏది ఇవ్వకుండా ఇలాగే క్యాష్ బ్యాక్ రూపంలోని రిఫరల్ రూపంలోనే యాడ్ ఏజెన్సీగా చూసుకుంటూ అనేక మందికి రిఫరల్ ఇవ్వడం వల్ల ఈ ఫోన్పే, గూగుల్ పే లాంటివి మనకి ఎక్కువగా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి వాటికి అవకాశం ఉంది. సో ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి, మనం దాన్ని యూజ్ చేస్తున్నాం, అనేక మందికి షేర్ చేస్తున్నాం. ఎందుకు? ఇన్కమ్ సోర్స్ మనకి ఇస్తుంది కాబట్టి. అదే ఏ ఇన్కమ్ లేదు, యాప్ యూజ్ చేయండి అంటే ఎవరు యూజ్ చేయరు. సో ఈ అన్నిటికీ ఇన్కమ్ సోర్స్ అనేది ప్రమోట్ చేయడం వల్ల ప్లస్ దాన్ని యూజ్ చేయడం వల్ల అనేది మనకి అమౌంట్ అనేది వస్తుంది. మనకు కూడా ఒక మొబైల్ యాప్ ఉంది, పెర్లవన్ ఇంటర్నేషనల్ యాప్. దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. ఇందులో మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, గ్యాస్, ల్యాండ్లైన్, డిటిహెచ్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ, మూవీ టికెట్స్, ఫ్లైట్ బుకింగ్ ఇలాగ అనేక సర్వర్లను ఇది కూడా మనకి ప్రవేశపెట్టింది. ఈ యాప్ని మనం ఫ్రీగా వాడమంటే ఎవరు వాడరు కదా. సో ఇన్కమ్ సోర్స్ ఉంటేనే ఎవరైనా వాడతారు. సో ఇక్కడ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పెర్లవన్ సిస్టంలో రావడం వల్ల మనకి ఏంటంటే వర్క్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి. అలాగే నాన్ వర్కింగ్
నాన్ వర్కింగ్ అమౌంట్ కూడా మనం షేర్ ఇచ్చాం కాబట్టి ఆ షేర్ని డెవలప్ చేసి కంపెనీ సారీ ఆ షేర్ని డెవలప్ చేసే సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి దాన్ని 32 lakhs అనేది 4 yearsలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే కామన్ సర్వీసెస్ కూడా ఒక యాప్ కూడా మనకి ఉంది. సో ఈ యాప్ యూజ్ చేయడం వల్ల మనకి బయట రివార్డ్స్ రావచ్చు, క్యాష్ బ్యాక్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఆటో పుల్ ఇన్కమ్ అనేది సో పెర్లవెన్ సిస్టమ్కి ఎక్కువగా ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. సో ఆటో పుల్ ఇన్కమ్ అనేది మనకి ఎర్లీగా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాడికి వచ్చిన ఇన్కంలో మనకి షేర్ ఇస్తున్నాడు. ఆ షేరే మనకి 32 lakhs అనేది మనకి నాన్ వర్కింగ్ ప్లాన్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చూడండి 2022 కల్లా మనకి ఒక క్రెడిట్ కార్డ్స్ అనేది కూడా మనకి లాంచ్ చేయబోతున్నాయి. ఎగ్జాంపుల్ ఒక బజాజ్ ఫిన్సర్వ్ కార్డ్స్ అని ఇలాగ రకరకాల కార్డ్స్ ఉన్నాయి కదండి. సో అలాగే మనకు కూడా పెర్ల్ అకౌంట్కి పెర్ల్ కార్డు, కొర్ల అకౌంట్కి కొర్ల కార్డు, ఆనెక్స్ అకౌంట్కి ఆనెక్స్ కార్డు, కార్డ్స్ అకౌంట్కి కార్డ్స్ కార్డు, అమెథిస్ట్కి అమెథిస్ట్ కార్డు, టాపర్స్కి టాపర్స్ కార్డు, ఇలాగా క్రెడిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఏ కరెన్సీలో కన్నా సరే మనం ఈ యొక్క కార్డ్స్ని యూజ్ చేయడం వల్ల ఆ కరెన్సీలోకి అవి మింట్ పే ప్రతి కరెన్సీలోకి మారిపోతుంది. ఆయా కంట్రీస్ని బట్టి ట్యాక్స్ పే చేసి గవర్నమెంట్కి లీగల్గా అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనకి ఇంకా పెర్లవెన్ ద్వారా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఈ పెర్లవెన్ ఇంటర్నేషనల్ ఇన్కమ్ సోర్స్ ఫస్ట్ మింట్ డిజిటల్ కరెన్సీ. దీనికి ఒక మింట్ డిజిటల్ కరెన్సీ ఉంది, లైక్ ఏ బిట్ కాయిన్. ఇంతకుముందు క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు అది $20తో లాంచ్ అయింది. ఈరోజు అది దాని వాల్యూ చూసుకుంటే $9,000 అబోవ్ ఉంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 7,50,000 పైనే ఉంది. సో మనకి కూడా మింట్ డిజిటల్ కరెన్సీ ఉంది. ఈరోజు దీని విలువ $74 పైన ఉంది. సో ఈ మింట్ డిజిటల్ కరెన్సీలోని మనం షేర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ షేర్ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే మింట్ సిస్టమే ట్రేడ్ చేసి దాన్ని మింట్ డెవలప్ చేస్తుంది. ప్లస్ మనం వితిన్ సెకండ్స్లో ఎప్పుడైతే మనకి వద్దు అనుకుంటామో అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం పెట్టాలనుకుంటామో అప్పుడు మింట్ని పర్చేజ్ చేయొచ్చు. సో అకౌంట్ పూర్తిగా మన చేతిలో ఉంటుంది. అందుకని సెక్యూర్ సాఫ్ట్వేర్ అని దీన్ని అంటున్నాం. అలాగే ఇది ఒక రోబోటిక్ సిస్టమ్ అంటాం, ఎందుకంటే వితిన్ సెకండ్స్లోనే జనరేట్ అవుతుంది ఏదైనా సరే. సో ఇది మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఫుల్ పవర్ అంతా మన దగ్గర ఉంది. ఇక్కడ చూసుకుంటే సెకండ్ వన్ పెర్లవెన్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం డాలర్స్ తీసుకోవాలనుకుంటే డాలర్స్ ఇండియన్ కరెన్సీలో మారాలన్నా, ఇండియన్ కరెన్సీ డాలర్లో మారాలన్నా ఒక ఎక్స్చేంజ్ ఉండాలి. సో లీగల్గా మనకు ఒక పెర్లవెన్కి ఎక్స్చేంజ్ ఉంది. థర్డ్ వన్ వచ్చేసరికి పెర్లవెన్ మొబైల్ యాప్. మనం యాప్ వాడుతున్నాం, సో మొబైల్ యాప్ అనేది కూడా మనకు ఉంది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి పెర్లవెన్ డేటా బ్రౌజింగ్. మనం డేటా బ్రౌజ్ చేస్తున్నాం పెర్లవెన్కి ఇన్కమ్ సోర్స్ ఇవన్నీ. సో పెర్లవెన్ అడ్వర్టైజ్మెంట్స్. ఈరోజు మనం సైట్ వాడుతుంటే ప్రతి ఒక్క సిస్టంలోని కూడా మనకి చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఏది వాడినా సరే మనకి ఇప్పుడు ఏది వాడినా కానీ మనకి ఖచ్చితంగా యాడ్స్ అనేది స్కోర్లు అవుతూ ఉంటాయి. సో ఆ యాడ్స్ స్కోర్లు అయినప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో అలాగే మనకి పెర్లవెన్ కూడా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాడ్స్ అనేది మనకి స్కోర్లు అవుతూ ఉంటాయి. సో యాడ్ ఏజెన్సీ వల్ల కూడా మనకి మింట్ డిజిటల్ కరెన్సీ వల్ల ఇన్కమ్ సోర్స్ ఉంది, పెర్లవెన్ ఎక్స్చేంజ్ వల్ల ఇన్కమ్ సోర్స్ ఉంది, పెర్లవెన్ మొబైల్ యాప్ వల్ల ఇన్కమ్ సోర్స్ ఉంది, పెర్లవెన్ డేటా బ్రౌజ్ వల్ల ఇన్కమ్ సోర్స్ ఉంది. అలాగే పెర్లవెన్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల కూడా పెర్లవెన్కి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. సో ఇన్ని ఇన్కమ్ సోర్స్లు అనేవి ఉన్నాయి కాబట్టి పెర్లవెన్ అనేది నెవర్ ఎండ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మనకి షాపింగ్ పోర్టల్ వస్తున్నాయి, ఇంకా లైవ్ చాట్లు వస్తున్నాయి, మనకు ఒక సెర్చ్ ఇంజిన్ వస్తుంది, అలాగే ఇంకా బోల్డ్ అండ్ ఈ-కామర్స్ రాబోతున్నాయి. కాబట్టి పెర్లవెన్ అనేది ఫ్యూచర్లో ఒక బిగ్ సిస్టమ్గా మారబోతుంది. మింట్ కరెన్సీ కూడా డెవలప్ అవుతుంది. సో మనం ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీలోకి మనం ఎంటర్ అవ్వడం వల్ల జస్ట్ మనం పెట్టింది $30 ఇండియన్ కరెన్సీలో $2,250 పెట్టి మనం అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అనేది మనకు వస్తున్నాయి. సో ఈ బెనిఫిట్స్ని మనం తీసుకుంటూ కొంతమందికి చెప్పడం వల్ల మనకి వర్కింగ్ ప్లాన్లో డబ్బులు కూడా ఇస్తుంది. సో ఏదో వేరే యాప్లను ప్రమోట్ చేసే కన్నా సో పెర్లవెన్ ప్రమోట్ చేయడం వల్ల వర్కింగ్ అమౌంట్ వస్తుంది, నాన్ వర్కింగ్ అమౌంట్ వస్తుంది. సో సర్వీస్లో ఏదో బయట వాడి కన్నా పెర్లవెన్లో వాడడం వల్ల ఇన్కమ్ సోర్స్ని మనం పెర్లవెన్కి పెంచడం వల్ల పెర్లవెన్ అనేది మనకి ఇంకా బోల్డ్ అని బెనిఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో పెర్లవెన్ నెవర్ ఎండ్ అని ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా
మనం నాన్ వర్కింగ్ ప్లాన్ చేసినా చేయకపోయినా నాన్ వర్కింగ్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి ఇచ్చేకి చేయమంటుంది కాబట్టి ధైర్యంగా మనం తీసుకొని చేయొచ్చు. సో ముందుగా చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే వర్కింగ్ ప్లాన్ డబ్బులు మనం ఎప్పుడు పడితే అప్పుడు లైవ్లో అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అలాగే నాన్ వర్కింగ్ అమౌంట్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. అందుకని నలుగురిని ఇంట్రడ్యూస్ చేయమంటే ఖచ్చితంగా తీసుకోవాలంటే చెయ్యాలి కాబట్టి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా దానికి అదే రన్ అవుతుంది. సో న్యూ యూజర్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే మన యాప్ సర్వీసులు వాడతారు, పెర్లమెన్ వాడతారు. సో కొంతమందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్లు పెరిగితే మనకి పెర్లమెన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్దర్గా మనకి ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అనేది పెర్లమెన్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మీరు చేసుకుంటూ అనేక మందికి చెప్పడం వల్ల మనకి ఇంత ఇన్కమ్ సోర్స్ ఉంది ఫ్రెండ్స్. సో గో పెర్లమెన్ అందరికీ, మీకు తెలిసిన వాళ్ళందరికీ, శ్రేయబులస్లందరికీ చెప్పండి. సో పెర్లమెన్ సిస్టమ్ మనకి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ పెర్లమెన్.